పరిస్థితి ఏంటి గణేష్? ఈరోజు వారం రోజులు ఈ రోజుకి తల్లిగా తన గుండె పిండేసిన ఘటనది ఎలా ఉంటుంది భవానీ వారం రోజులు కూడా? వేడిస్తూనే ఉంటుంది సార్. మీరు ఓదార్చే ప్రయత్నం చేస్తారు కదా, బట్ ఎలా ఉంటుంది అర్థం? కళ్ళకి ముందు ఎప్పుడు కళ్ళ ముందేగా తిరిగేది సార్. దాన్ని చెప్పేను వేరే ఉంటుంది సార్. ఒకసారి కనిపించకుండా పోయింది సడన్గా. పాప మీరు కనిపిస్తే నాన్న నాకు ఇది కావాలని చెప్పి అడిగింది ఏదైనా గుర్తుందా అండి మీకు? సార్ ఎక్కువ ఐస్ క్రీమ్ తీసుకుంటారు సార్. ఐస్ క్రీమ్ అంటే పాపకి ఇష్టం బాగా? చాలా ఇష్టం. పేచి పెట్టేదండి ఎప్పుడైనా? బాదం షేక్ కానీ చాలా ఇష్టం సార్. ఏమండి? ఎప్పుడు షాప్ దగ్గరికి నేనే తీసుకెళ్తే కొంటాను సార్. తనే ఎంచుకుంటుందా అండి తనకి ఏం కావాలో? సార్ తనకి ఏం కావాలో తనే ఎంచుకుంటుందా? తనే ఎంచుకుంటుంది సార్. అమ్మ గణేష్, కావాలంటే అదే కొంటాను సార్. గణేష్, భవానీ పాప కిడ్నాప్ వాళ్ళ చేతిలో ఒకవేళ ఉంది అనుకుందాం, ఫింగర్స్ క్రాస్డ్, కోరుకుందాం ఆ పాప క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం అందరూ కూడా. ఒకవేళ వాళ్ళ చేతుల్లో కనుక ఉంటే భవానీ, నేను మీతోనే స్టార్ట్ చేస్తున్నాను, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకవేళ కిడ్నాపర్ల చేతిలో కనుక పాప ఉంటే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారమ్మా మీరు? చేతులెత్తి దండం పెడుతున్నాను సార్. మా పాపని ఎవరైతే తీసుకెళ్ళి ఉంటారో తను వదిలి నేనైతే అసలు ఉండలేకపోతున్నాను సార్. మా పాపని మాకు తిరిగి ఇచ్చేస్తారని కోరుకుంటున్నాను సార్. మా మీదైనా కోపాలు ఉంటే మా మీద తేల్చుకుంటారని అనుకుంటున్నాను సార్. ఏదేమైనా సరే మా పాపని మాకు అప్పచెప్తారని, ఈ కన్న తల్లి బాధను అర్థం చేసుకుంటారని, వాళ్ళ ఇంట్లో అక్కని అనుకుంటారో, చెల్లిని అనుకుంటారో, అమ్మని అనుకుంటారో, ఇంకేమైనా అనుకుంటారో తెలియదు. దయచేసి నా బాధను అర్థం చేసుకొని నా పాపని నాకు అప్పచెప్తారని, ఏంటంటే నా పాప నా దగ్గర లేదనే ఆలోచన కూడా నేను తీసుకోలేకపోతున్నాను సార్. తను ఇంకా రాకపోతే నాకేమన్నా అయిపోతుందేమో అన్న భయం వేస్తుంది సార్. ఈ కడుపు కోతని అర్థం చేసుకొని 9 మాసాలు మోసి కని పెంచి 2 సంవత్సరాలు తను పెంచి కంటికి రెప్పలా కాపాడుకున్నాను సార్. మేమైతే ఈ తల్లి బాధ అర్థం చేసుకొని మా పాపని మాకు అప్పచెప్తారని, ఒకవేళ డైరెక్ట్గా ఇవ్వలేకపోతే ఎక్కడైనా మా ఇంటి చుట్టుపక్కల కూర్చోబెడేస్తారో, లేకపోతే ఏదే నించోబెడేస్తారో, లేకపోతే ఎవరి ద్వారా అప్పచెప్తారో, మాకు వాళ్ళ సైడ్ నుండి ఏ చిన్న ఆచూకీ అయినా సరే మేము బయటకు పెట్టం సార్. మా అస్సలు డిపార్ట్మెంట్కి కానీ బయట వాళ్ళు ఎవ్వరికి కూడా కేసులని గొడవలని ఏమీ చేయం సార్. ఇంకేదో జరిగింది, ఏదో జరిగిపోయింది, మా పాపకి మాకు అప్పచెప్పేశారు కదన్నా ఇదిలో ఉంటాం సార్. అసలు మీరు భయపడకండి. ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళకి ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను, నా పాపని నాకు అప్పచెప్పియండి. మీ ఇంట్లో ఒక అమ్మాయి కింద, ఒక అక్క కింద, చెల్లి కింద అనుకోండి. నా పాపని నాకు తిరిగి ఇచ్చేయండి. కన్నతల్లి బాధను అర్థం చేసుకోండి. తను లేకపోతే నేను ఉండలేకపోతున్నాను. నేనేమైనా చేసుకుంటానో, లేకపోతే నాకేమన్నా అయిపోద్దన్న భయంలో నేను ఉన్నాను. తను లేకపోతే ఇన్ని రోజులు వదిలి నేను ఒక్కరోజు కూడా లేను. మీకు ఏదైనా ప్రాబ్లం వస్తుందేమోనే అనుకోకండి. డిపార్ట్మెంట్కి కానీ ఎవరైనా బయట వాళ్ళకి కానీ మేమేమీ చెప్పము. మీరు డైరెక్ట్గా తీసుకొచ్చి ఇచ్చేసినా పర్వాలేదు, లేకపోతే ఎవరి చేత అయినా ఇచ్చేసినా పర్లేదు, లేకపోతే మా చుట్టుపక్కల ఏరియాలో ఏమైనా ఇంటి పక్కన రోడ్లో కానీ, ఇంటి ముందు కానీ, ఇంటి వెనకతలు కానీ కూర్చోబెడేస్తారో అని అనుకుంటున్నాను. పాపని క్షేమంగా నా దగ్గరికి చేరుస్తారని, ఈ కన్న తల్లిని బాధ అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గణేష్, నేను చెప్పాలనుకుంటున్నది అయితే ఇదే. గణేష్, కిడ్నాపర్లకు అంటే ఎవరైనా కిడ్నాప్ చేస్తుంటారని కనుక అనుకుంటే, ఒకవేళ వాళ్ళ దగ్గర పాప క్షేమంగా ఉండాలని కోరుకుందాం, వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు గణేష్? పాపని క్షేమంగా తీసుకొచ్చి అప్పచెప్పాలని కోరుకుంటున్నాను సార్. వాళ్ళు ఎందుకంటే పాప ఎలాగుందో, ఏం చేస్తుందో అర్థం కావట్లేదు సార్. మనకి హైదరాబాద్ నుంచి వసంత ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు ఈ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పేందుకు. వసంత గారు నమస్తే అండి. వసంత గారు, ఒక తల్లిగా ఆ తల్లి బాధను మీరు విన్నారు, ఆ తల్లి ప్రెసెంట్ లైవ్లో ఉన్నారు,
ఎటువంటి ధైర్యం చెప్తారు? మీకేమైనా అనుమానం ఉంటే షేర్ చేసుకునే ప్రయత్నించండి. అనుమానం కావచ్చు, ఉపాయం కావచ్చు. వసంత్ గారు. లేదు సార్, చాలా బాధాకరమైన విషయం ఇది. ఒక తల్లి అయితే ఒక బిడ్డ ఒక రోజు కలిగేటప్పుడు చాలా బాధపడుతుంది. అలాంటివి సార్ మీ వయసు నాకు క్లారిటీగా వినిపించట్లేదు సార్. ఆ రోజు నుంచి సార్ వినిపిస్తుందా? వసంత గారు, మీరు బ్లూటూత్ పెట్టుకుని మాట్లాడుతున్నారా? అవును సార్. ఇఫ్ పాసిబుల్ బ్లూటూత్ రిమూవ్ చేసేసి డిస్కనెక్ట్ చేసి డైరెక్ట్గా మాట్లాడరా, సో దట్ ఆడియో వెళ్ళే ప్రయత్నం జరుగుతుంది. ఓకే, కంటిన్యూ అండి వసంత్ గారు. హలో. ఓకే వసంత్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మనకి నెక్స్ట్ కాలర్ సత్యనారాయణ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఆ ఫ్యామిలీతో మాట్లాడండి, లైవ్ లో ఉన్నారు. హలో సత్యనారాయణ గారు మాట్లాడండి. ఆ తల్లిదండ్రులు లైవ్ లోనే ఉన్నారు, జ్ఞానేశ్వరి వాళ్ళ తల్లిదండ్రులు. నమస్తే అండి మేడం గారు. హలో సత్యనారాయణ గారు, చెప్పండి. ఆ పాపను డ్రోన్ కెమెరాతో దొరికించుకోవచ్చు, లేకుంటే పోలీస్ కుక్కలు పంపించండి. పోలీస్ కుక్కలు కానీ జాగ్రత్త ఉంటాయి కదా, పోలీస్ కుక్కలు. లేకుంటే మన డ్రోన్ కెమెరా కూడా దొరకవచ్చు అని నా అనుమానం. రైట్ సత్యనారాయణ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఐ రిక్వెస్ట్ పీసీఆర్ ఒక్కసారి ఆ ఆడియో లైన్స్ వాళ్ళకి వెళ్ళట్లేదంటే పేరెంట్స్కి ఒకసారి అది కనెక్టివిటీ ఒకసారి చూడండి. నేను మళ్ళీ భవానీ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. భవానీ, పాప ఆ రోజు ఉదయం లేచిన తర్వాత ఎలా ఉన్నదమ్మా? చెప్పండి. ఆ రోజు ఎలా ఉండింది? యాక్టివ్గా ఉంది? ఎలా ఉంది పాప రోజు? ఎప్పట్లానే ఉంది సార్. యాక్టివ్గా ఉంది. ఉదయాన్నే లేచింది సార్ యాక్టివ్. తనకు వచ్చి హెల్త్ పరంగా కానీ ఏ ఇష్యూ లేదు సార్. ఇప్పటికి వచ్చి తను పుట్టి 2వ సంవత్సరం కంప్లీట్ అయ్యి 3వ సంవత్సరం వచ్చింది సార్. రూపాయి మందులు పెట్టామని కానీ, ఒక జ్వరం అని కానీ, ఒక దగ్గని కానీ లేదు సార్. యాక్టివ్ కానీ ఎప్పుడు హెల్తీగానే ఉండేది సార్. ఆ రోజు పాప మీతో మాట్లాడిన ఆ మాటలు గుర్తున్నాయా తల్లితో మీతో మాట్లాడిన మాటలు? ఏమడిగింది మిమ్మల్ని? ఉన్నాయి సార్. ఏమన్నదమ్మా? వాళ్ళ నాన్న దగ్గర కూర్చున్నాం, నలుగురిమి కలిసి మంచమని, మా చిన్న అమ్మాయి, మా పెద్ద అమ్మాయి, మా ఆయనగారు, నేను మంచమని కూర్చున్నాను సార్. మా ఆయనగారు నేను టచ్ చేశానని, మీ నాన్న కాదు మా నాన్న వాళ్ళ చెల్లిని ఎత్తుకున్నాడని పొమ్మని సార్. వాళ్ళ చెల్లిని పొమ్మనిది తన్నే ఎత్తుకోవాలి సార్, ఇంకెవరిని ఎత్తుకోకూడదు. వాళ్ళ చెల్లిని పొమ్మనిది, నన్ను పొమ్మన్నదే. మా నాన్న నా ఇష్టం అని మాట్లాడింది సార్. అలా ఆడ మీదకి ఎక్కి భుజాల మీదకి ఎక్కి ఆడుకుంది, నాకు జుట్టు పేకడం అవన్నీ ఇప్పటికీ కూడా కళ్ళ ముందు జరిగినట్టే ఇప్పటికీ కూడా అలాగనే ఉంది సార్. భవానీ, అర్థం చేసుకోగలను. పాప అఫ్కోర్స్ చిన్నపిల్ల కాబట్టి భయం ఉంటుంది. నేను ఒకసారి గణేష్ దగ్గరికి వెళ్తున్నాను, ఎందుకంటే ఆ తల్లి కన్నీరు పెట్టుకుంటూ ఉంది. గణేష్, ఆ రోజు అనే కాదు, పాప ఎటువంటి ధైర్యవంతురాలు. చిన్నపిల్ల అయినా భవానీ చెప్తున్నారు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా ధైర్యవంతురాలు అని చెప్పి. ఎలా ఉంటుంది తన ధైర్యం? చాలా ధైర్యం సార్. నైట్ టైం ఏ టైం అయినా సరే చాలా ధైర్యం. నేను కూడా ఉండలేను సార్ అంత ధైర్యం. అవునా? అంటే ఏదైనా ఘటన ఉందో ఒకటి మీరు పంచుకోగలిగింది? అవును సార్. సార్ అంటే ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఉందా? ఒక పరిస్థితుల్లో లేను సార్. ఏమ్మా? మేమేమి మాట్లాడే పరిస్థితుల్లో లేను సార్ ఇప్పుడైతే. అర్థమవుతుంది తల్లి. తన గురించి చెప్తుంటేనే అస్సలు కంటిన్యూ చేయలేకపోతుంది. మీరు అడిగిన దానికి సమాధానం కూడా చెప్పడానికి కూడా మాకు అవ్వట్లేదు. భవానీ, మీరు ప్రశాంతత అనే పదం మీకు అంత వేగంగా కుదరకపోవచ్చు. నేను గణేష్తో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మీరు కాస్త